ఏ గజల ఏమయ్యా ఏం కూస్తావు ఉన్నావు గొట్టాల ముందు? నేనేం కూసా అన్న, మనోళ్ళని అలర్ట్ చేస్తున్నా అంతే. మొత్తం చూసినా నా దగ్గర పిచ్చి పిచ్చి డ్రామాలు చేయకు. ఏమన్నావు? తాడేపల్లి ప్యాలెస్కి నేను వస్తే ఏ నిమిషాలైనా లోపలేస్తారు అంటావా అని నీకు చెప్పారా వాళ్ళు? చెప్పినా చెప్పకపోయినా నువ్వు బెంగళూరు నుండి కదలడం లేదు కదన్నా. అంటే నిన్ను అరెస్ట్ చేస్తారని నువ్వు భయపడుతున్నావు కదా, అందుకే కదా బెంగళూరు ప్యాలెస్లోనే ఉంటున్నావు. ఉన్నవి లేనివి ఊహించి మీకు మీరే అన్నీ వాగేస్తారా? ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే నాకు చిర్రెత్తుకొస్తూ ఉంది. అసలు ఏంది నీ బాధ? నేను అరెస్ట్ అయ్యి బొక్కలోకి పోవాలా? అప్పుడు నువ్వు పార్టీని నడుపుదామనుకుంటున్నావా ఏమే? అన్నో అంత మాట నేసావేంటనా? నా ఉద్దేశం అది కాదు. ఒకవేళ నువ్వు అరెస్ట్ అయితే మనోళ్ళందరినీ సంయమనం పాటించమని, తర్వాత ఏమేం చెయ్యాలో ప్రిపేర్ అవ్వాలని అలా చెప్పానన్నా. నిజంగా ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి కదా, అంతే అంతే. నాకు ఆ కూటమి వాళ్ళకన్నా మీరు చేసే పనుల వల్లే పిచ్చెక్కుతా ఉంది. మొన్నేమో కాంబాబు ఆ పవన్ సినిమా బాగుండాలని, కనకవర్షం గురవాలని ఒకటే డప్పు కొట్టినాడు. నేను వెంటనే కాల్ చేసి బండ బూతులు తిడితే తర్వాత సినిమా ఫ్లాప్కు దగ్గరగా ఉంది, రాజకీయ దుర్వినియోగం పవన్ చేశాడు అని అన్నాడు. ఏం చేస్తా ఉన్నారు మీరంతా? ఆంబోతుతో నన్ను కంపేర్ చేయకన్నా. నా లెక్కే వేరు. నేను పార్టీని జాగ్రత్తగా పైకి లేపాలని చూస్తున్నా. అసలు నిన్ను పక్కన పెట్టుకుని సలహాలు తీసుకున్నందుకే కదా ఆకాశంలో ఉన్న పార్టీ అదపాతాలను పడిపోయింది. ఏంది జలగన్న అలా అంటున్నావు? నేను నీకు మంచి మంచి సలహాలే ఇచ్చాను కదా. నా ప్రతి కుట్రలో, నా దోపిడీలో నాకు అండదండగా ఉంటూ శకుని మామలాగా సలహాలు ఇస్తూ నన్ను ముందుకు నడిపించే నా కషాయి రెడ్డి అన్న నీ వల్ల కదూ దూరమైంది. కషాయి రెడ్డి అన్నే ఉండుంటే ఇప్పుడు నా పరిస్థితి ఇలా వచ్చి ఉండేదా? ఆ కషాయి రెడ్డి వల్లే కదన్నా ఈ మద్యం స్కామ్ బయటకు వచ్చింది. ఇదిగో శవాలన్నా, అతను పోలీసులకి మన వాళ్ళ పేర్లు చెప్పకుండా ఉంటే ఇంత రచ్చరచ్చ జరిగేది కాదు. నువ్వు కషాయన్నను నా దగ్గరికి రానిస్తే కూడా ఇంతదాకా వచ్చి ఉండేది కాదు. నువ్వు దోచుకోవడానికి, నువ్వు దాచుకోవడానికి ఎక్కడ కషాయి రెడ్డి అన్న అడ్డొస్తున్నాడో అని చెప్పి కషాయి రెడ్డి అన్న లాంటి వాళ్ళని పార్టీకి దూరం చేసినావు. నీ దిక్కుమాలిన సలహాలు విని కార్యకర్తలకు, నాపై నిజంగా అభిమానం ఉన్న పార్టీ నేతలకు నేను దూరం అయిపోయాను. అంటే అది ఏం చేసినా నేను నీకోసమే చేశా జలగన్నా. చీనోర్మే, ఇప్పుడు కూడా నన్ను లోపలికి పంపించే పనిలో ఉన్నావు తప్ప నాకు మంచి చేసే ఒక్క పని కూడా చేయట్లేదు. ఆ మిథున్ రెడ్డిని, శివిరెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోయి కలుద్దాం అనుకున్నా. ఎక్కడ కుదిరిచేస్తుంది? పోనీ పరదాల చాటున వెళ్ళి కలిసి వస్తే ఎలా ఉంటుందన్నా? ఐడియా బాగుంది కదా. ఇంకోసారి ఆ పరదా మాట ఎత్తావనుకో నిన్ను పరిగెత్తించి కొడతా. అంత పని చేయకన్నా. నేను పరిగెత్తి ఆంధ్ర బోర్డర్ దాటి అవతలకి వెళ్ళాను అనుకో, మళ్ళీ నేను లోపలేసేస్తారు. ఏంది స్వామి అయితే? శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టుపక్కలే ఉంటారంటే ఏందో అనుకున్నా. తల్లి చెల్లి ఓ పక్కన నీ లొల్లి. ఏం స్వామి అయితే? ఏం లేదన్నా, మన టైం అస్సలు బాగాలేదు. ఈ 2025 అస్సలు కలిసి రాలేదు. వీలైనంత వరకు మనం ఎక్కడ వాళ్ళం అక్కడ సైలెంట్గా మూసుకుని కూర్చోవడం బెటర్. మూసుకుని కూర్చోవాలా? అప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు? భయపడి దాక్కున్నారు, బయటికి వస్తే అరెస్ట్ చేస్తారని అజ్ఞాతానికి వెళ్ళిపోయారు అని ఆ పచ్చ మీడియా పిచ్చి వాగుడుతో మనల్ని ఏకిబారేస్తుంది. అది నిజమని జనాలు కూడా నమ్ముతారు. అప్పుడు ఎలక్షన్కి ఎట్లా పోతావు సామి? నిజమే అన్నోయ్, ముందుకొస్తే నొయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యిలాగుంది మన పరిస్థితి. ధైర్యం చేసామంటే బొక్కలో ఉంటాం, చెయ్యకపోతే పిరికి పందల్లాగా, చేతకాని సవట సన్నాసుల్లాగా మిగిలిపోతాం. దీనికి పరిష్కారం ఏందబ్బా? నీ దిక్కుమాలే సలహాలు ఏం నాకు చెప్పకు. ఎటు నుంచి నరుక్కు రావాలో నాకు బాగా తెలుసు. అంటే ఢిల్లీ పెద్దల చేతిలో కూడా ఇప్పుడు లేదంటున్నారు కదన్నా. ఆధారి కూడా మూసుకుపోయినట్లే ఉంది. అబాబా, నువ్వు కాసేపు ఆపుసామే, నోరుముయ్. ప్రస్తుతం మీడియాలోకి వచ్చి మనం మాట్లాడకపోయినా మన వాళ్ళతో మనం మాట్లాడుకునేలాగా సీక్రెట్గా ప్లాన్ చేయాలి. అవన్నీ నేను చూసుకుంటాలే జలగన్నా. నువ్వు ఎన్నాళ్ళు చూసుకునే ఈరోజు నా కొంప మీదకి తెచ్చినావు. ఏం అవసరం లేదు, నేను చెప్పినట్లు చేయి చాలు. ఇంకోసారి ఏదో వేషాలు వేసినా, మీడియా ముందుకొచ్చి లూజు మాటలు మాట్లాడినా తెలుసు కదా నా సంగతే. అమ్మ బాబోయ్, బాత్రూమ్కి గొడ్డలు వచ్చేస్తుంది. వద్దన్నోయ్. నువ్వు చెప్పినట్టే వింటాను. ఉంటా, వెళ్తున్నా. బాయ్.